నితిన్ గారు నమస్తే. నమస్తే సార్. వెల్కమ్ టు సిగ్నేచర్. థ్యాంక్ యూ సో మచ్. బాగున్నారా? ఆల్ ఫైన్ సార్. ఆల్ ఫైనా? కొద్దిగా నర్వస్ గా అనిపిస్తున్నారు ఎందుకని? కెమెరా ముందు రావడానికి ఓకే. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఓకే. సో ఇంట్రెన్స్ అనేది బేసిక్ ఎందుకు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇంట్రెన్స్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నారు చెప్పండి. ఇంట్రెండ్ అనేది ఒక ఫర్మ్ నేమ్ అండి. ఇట్స్ మై అదే మీ బ్రాండ్ పేరు ఇంట్రెన్స్ అనేది. కంపెనీ పేరు అంతే. Ah. మై కంపెనీ నేమ్. వి ఆర్ సెల్లింగ్ ఆల్ ఓవర్ మల్టీ బ్రాండ్స్. Right. మాకు ఒక 5-6 లేబుల్స్ ఉన్నాయి, ఓన్ లేబుల్స్. వి ఆర్ సెల్లింగ్ దట్. సో వి ఇంపోర్ట్ స్టాక్స్ ఫ్రమ్ చైనా, టర్కీ, వియత్నాం రెగ్యులర్ గా. వి ఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ డికేడ్ అయిపోయింది. ఒక డికేడ్ ఆల్మోస్ట్ ఆల్. వి ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ ఫ్రమ్ 2014. సో ఇంట్రెన్స్ అనే నేమ్ ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు మీ బ్రాండ్ కి? ఇంట్రెండ్ అనే నేమ్ సర్చింగ్ లో మంచిగా అనిపించింది. ఓకే. అంటే నాకు నా మైండ్ థాట్ కి, నా ప్యాషన్ కి రిలేటెడ్ అనిపించింది. ఇప్పటికి అంటే ట్రెండ్ లో ఉండాలి. ట్రెండీగా ఉంటుంది. ఇప్పటికి ఇది కూడా కంటిన్యూ అవుతుందని చూస్ చేసుకున్నాను. అంతకుమించి ఏం లేదు. ఓకే. వర్క్స్ ఆన్ మై ప్యాషన్. అంటే నా ప్యాషన్ కి వర్క్ అయ్యేటట్టు ఎప్పటికీ ట్రెండీగానే ఉంటుంది. ఎప్పుడు ఓల్డ్ కాదనిపించింది పేరు. నెవర్ గెట్ ఓల్డ్. సో మీ దగ్గర ఇంపోర్టెడ్ సెగ్మెంట్ ఒకటి ఉంటుంది. సెగ్మెంట్. నెక్స్ట్ మీ ఓన్ మ్యానుఫ్యాక్చర్డ్ సెగ్మెంట్ కూడా ఉంది కదా. ఈ అవును. మీ ఓన్ లేబుల్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారా ఆర్ యూఆర్ గెటింగ్ ఇట్ ఇంపోర్టెడ్? మాది కొన్ని ప్రొడక్ట్స్ వీఆర్ గెటింగ్ స్టిచింగ్ ఫ్రమ్ చైనా. ఓకే. ఏదైతే పాసిబిలిటీ ఉందో వీఆర్ మాక్సిమం వీఆర్ ట్రైంగ్ ఇట్ ఫ్రమ్ చైనా. ఇక్కడైతే అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఫ్రమ్ 2018 లో. నేను చైనా వెళ్ళినప్పుడు అప్పుడున్న మిషనరీ, ఇప్పుడున్న ఇండియా లెవెల్ మిషనరీ చాలా డిఫరెంట్ ఉంది. సో వాట్ ఎవర్ ద థింగ్స్ ఈస్ పాసిబుల్ ఇన్ ఇండియా, వీఆర్ మేకింగ్ ఆన్ ఇట్. ఓకే. అండ్ వాట్ ఎవర్ నాట్ పాసిబుల్ ఇన్ ఇండియా, వాట్ ఎవర్ ద మిషనరీ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా, వీఆర్ గెటింగ్ డన్ ఇట్ ఫ్రమ్ చైనా. సో ఇంపోర్టెడ్ సెగ్మెంట్ కి మన ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ అయ్యే సెగ్మెంట్ క్లోతింగ్ ఉంటుంది కదా, చాలా ఉంటాయి. అంటే మీ దగ్గరైనా కదా ఎక్కడైనా మార్కెట్ లో ఈ రెండింటికి మేజర్ డిఫరెన్స్ ఏముంటుంది అంటారు మీరు? ఇంపోర్టెడ్ సెగ్మెంట్ కి, డొమెస్టిక్ సెగ్మెంట్ కి ఇస్ ఆల్ డిఫరెన్స్ ఇస్ ఆల్ అబౌట్ ఫినిషింగ్ అండి. ఫినిషింగ్, డీటెయిలింగ్, ఫ్యాబ్రిక్స్. కొన్ని అయితే ఇంపోర్ట్ స్టాక్స్ ఏదైతే బ్యాన్ చేశారో, సో ఆ బ్యాన్ ఏదైతే ఐటమ్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవైలబిలిటీ లేదో, ఇక్కడ అవుట్ ఆఫ్ కంట్రీలో దొరుకుతుంది ఫ్యాబ్రిక్స్. ఆ ఫ్యాబ్రిక్స్, ఆ డీటెయిలింగ్స్, మీరు ఏమంటారు, ఆ ఫినిషింగ్, ఆ లెవెల్, డీటెయిలింగ్ లెవెల్ ఇండియాలో పాసిబుల్ లేదండి. అయితే ఇప్పుడు వీఆర్ గెటింగ్ డన్ ఇట్. ఇప్పుడు వీఆర్ ఇంప్రూవింగ్ ఇన్ ఇండియా. సో వీఆర్ స్లోలీ. ఫస్ట్ లో ఎంతైతే ఫుల్ ఫ్లెడ్జ్ చేసామో ఇప్పుడు అంత లేదు ఇండియాలో. 100% వీఆర్ మూవింగ్ ఆన్ 50% లో చేస్తున్నాం. సరే, ఫస్ట్ నాకు మీ జర్నీలో ఒక ఫన్నీయెస్ట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఒకసారి. కస్టమర్ ఎప్పుడు ఎకనామిక్ సెగ్మెంట్ లోనే ఉంటారండి. ఫన్నీయెస్ట్ ఎవరు ఉండరు. ఎకనామిక్ సెగ్మెంట్ లో ఉంటారు. కస్టమర్ కి ఏం తెలియక ముందుకే ఇది ఎందుకు, ఇది ఎంత రేటు, మనం పెట్టిన ఎంఆర్పి దానికి వాల్యుబుల్ ఉంటేనే పెడతాం కదా. కస్టమర్ కి అర్థం కానప్పుడు ఇది ఇంతే నాకు తెలుసులే అంటాడు. వాడికి ఏం తెలియకపోయినా కమాండింగ్ గా మాట్లాడతాడు. ఓకే. ఓకే. ఫీల్స్ లైక్ ఫన్నీ. అంతకుమించి ఎవరైనా అంతే. ఇప్పుడు ఇట్ ఈస్ ఎవ్రీవన్ ఇండియా రన్స్ ఆన్ ఎకనామిక్ కస్టమర్ బేస్. ఇట్ ఈస్ నాట్ కంఫర్టబుల్ దేర్ ఆన్ ప్రైస్ రేంజ్. దే విల్ బార్గెన్ ఇట్ లైక్ ఫన్నీ వే. I know everything. I know everything అన్నట్టు చేస్తారు. ఇట్స్ లైక్ ఫన్నీ, దట్స్ ఆల్. అంతకుమించి ఏం లేదు. ఫన్నీ కస్టమర్స్ అనే ఇట్స్ ఎవ్రీవన్ రైట్ టు బార్గెన్ ఆల్సో. అవును. అంతకుమించి ఏం లేదు. ఎవరికి అన్ని సబ్జెక్ట్ ఉండాలని తెలియదు కదా. అంటే మీ బిజినెస్ లో డైలీ దీనిలో అన్నయ్య దొరికినలేనా అని అడిగే కస్టమర్లు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ఒరిజినల్ కాపీ అనే దానికంటే ఈ ప్రోడక్ట్ బాగుంది అనే దానిలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ ప్రోడక్ట్ అర్థం చేసుకునే వాళ్ళు, క్వాలిటీ గుర్తుపట్టేటోళ్ళు చాలా. ఒక 100 పీపుల్లో 5% పీపుల్ కూడా ఉండరు ఈ క్వాలిటీ నుంచి. ఇప్పుడు చైనాలో ఎట్లా ఉంటుంది అంటే, ఒకటే లెవెల్ ఆఫ్ కాపీ, ఒకటే లెవెల్ ఆఫ్ ప్రోడక్ట్, 100 పీసెస్ ఉంటాయి సేమ్. ఒక 100 పీసెస్ మీ ముందర పెడతారు. 100 స్టోర్స్ ఉంటాయి, ఒకటే సేమ్ కాపీ. ఒక ప్రోడక్ట్ ఉంది, ఇప్పుడు సంథింగ్ మీరు వేసుకున్న వాచ్ ఉంది, అదే సేమ్ వాచ్, అదే బ్రాండ్, అదే లెవెల్, ఒక 100 పీసెస్ పెడతారు. ఇప్పుడు దానిలో మీరు చూసుకునే, మీరు పట్టుకునే మీ నాలెడ్జ్ బట్టే ఉంటుంది దానిలో క్వాలిటీ. ఇప్పుడు ఆ క్వాలిటీ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడే అది వర్కౌట్ అవుతుంది ప్రోడక్ట్. లేకపోతే మీకు ఎట్లా తెలుస్తుంది ఆ క్వాలిటీ? మీరు పట్టుకొని కస్టమర్ బిలీవ్ చేస్తేనే. ఇది ఒక్కొక్కరు ఒక రేంజ్ లో ఉంటారండి. ఇప్పుడు ఒకరికి ఇది నచ్చుతుంది, ఒకరికి ఇది నచ్చుతుంది, ఒకరికి ఇది నచ్చుతుంది, అంతే తప్ప అట్లా ఏమి ఉండదు. బట్ చైనాలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే, దే విల్ కన్ఫ్యూజ్ ద పీపుల్ విత్ ద సేమ్ లెవెల్ ఆఫ్, ఇప్పుడు ఏమంటారు దాన్ని, పజిల్ గేమ్ అంటారు. ఇప్పుడు మీ కళ్ళ ముందరనే అన్ని ఉంటాయి సేమ్, కానీ ఏది క్వాలిటీ గుర్తుపట్టలేదు. దే విల్ కన్ఫ్యూజ్ విత్ దేర్ ప్రోడక్ట్ అనమాట. సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ మీకు 100 షాపులలో సేమ్ అనిపిస్తుంది. వీడొక రేట్ చెప్తాడు, వీరొక రేట్ చెప్తాడు, వీరొక రేట్. ఏది నమ్మాలో మీకు తెలియదు. సో దీనిలో ఏంటంటే మ్యాజిక్, మీ ఎక్స్పీరియన్స్, మీ ట్రస్ట్,
అండ్ మీ లెవెల్ ఆఫ్ టాలెంట్ దానిలో వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు సేమ్ ప్రోడక్ట్ నా స్టోర్ లో ఉన్నది వేరే దానిలో కూడా ఉండొచ్చు సేమ్, అవును అవును బట్ నా క్వాలిటీ వేరు వాడి క్వాలిటీ, ఎందుకు డిఫరెన్స్ వస్తుంది? ఉమ్, సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మ్యాజిక్ ఆఫ్ యూ ఫీల్. Right. మీరు ఏదైతే ఫీల్ అవుతారో అది దట్ ఈస్ యూ. ఉమ్, అంటే మీ స్టోర్ లో ఏదైతే ప్రోడక్ట్ అమ్ముతున్నామో, మన ప్రోడక్ట్ మనం బిలీవ్ చేస్తున్నామో అది మన స్టోర్ లోకి వస్తుంది. అది మనం బిలీవ్ చేయనప్పుడు మన స్టోర్ లోకి రాదు. ఇప్పుడు నా స్టోర్ లో నాకు ఎందుకు ఇంత ట్రస్ట్ ఆఫ్ వచ్చింది? ఎవరైనా మంచి మంచి సెలబ్రిటీస్ అందరూ మంచి ఎవరైనా ట్రస్ట్ చేసి బికాస్ ఆఫ్ మై ఫ్యాబ్రిక్ అండ్ ఫీల్. నా స్టోర్ లో ఏదైనా ముట్టండి, Hmm. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ కాటన్, ఈవెన్ ఇట్ ఈస్ పాలిస్టర్ అయితే మేము చాలా తక్కువ యూజ్ చేస్తాం. పాలిస్టర్, నైలాన్, ఏ ప్రోడక్ట్ అయినా ఇఫ్ ఇట్ ఈస్ కాపీ, ఇఫ్ ఇట్ ఈస్ ఒరిజినల్ ఆల్సో. ఒకటి, నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్తుండే, నేను కాలేజ్ కేసుకి వెళ్ళేటప్పుడు నేను నా షర్ట్ బాగాలేదంటే నేను ఆ రోజు నిద్రపోయిపోతాను కాదు, ఉమ్, నా షర్ట్ బాగుందంటే నిద్ర వచ్చేది. అదే లెవెల్ ఆఫ్ నేను నా కస్టమర్కి ఇవ్వాలని అనుకుంటా అంతే. రైట్ రైట్ నా స్టోర్లోకి వస్తారు, నా షర్ట్ వేసుకుంటారు, వాట్ ఎవర్ ఇట్ మీన్స్, ఐ డోంట్ గో ఆన్ విత్ ద ప్రైస్. ఇఫ్ దే ఆర్ బిలీవ్, నాకు స్టోర్లోకి వచ్చి వాకింగ్ చేస్తారు, వెళ్తారు. కస్టమర్ ఒక 20 మెంబర్స్ వాకింగ్ అవుతుంది, దానిలో ఒకరు ఇద్దరు మాత్రమే కొనగలుగుతారు. 18 మెంబర్స్ గురించి నేను బాధపడ, ఆ ఇద్దరు కొని వాళ్ళ రివ్యూ గురించి ఆలోచిస్తాను నేను. రైట్ రైట్ బికాస్ ఆ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ కస్టమర్ కి ఆ లెవెల్ ఆఫ్ ఎమోషన్ క్రియేట్ అవ్వాలి. వాడు షర్ట్ వేసుకుంటే రేపు పొద్దున వెళ్తే, నేను ఒక మామూలుగా షర్ట్ దొరికేది బయట ఒక 1000 రూపీస్, నా దగ్గర ఒక 1500 ఉంది అనుకోండి, 500 రూపీస్ ఎక్స్ట్రా, 500 bucks. ఇప్పుడు నా దగ్గర కొన్నదానికి వాడు 500 రూపీస్ బాధపడి కొనుక్కొని వెళ్తాడు ఫస్ట్ టైం. బట్ ఆ షర్ట్ వేసుకెళ్ళి మార్నింగ్ వాడు అయితే ఆఫీస్ కానీ, ఎక్కడైనా ఫంక్షన్ కానీ, ఏదైనా క్లోజ్ సర్కిల్ ఏదైనా చిన్న ఈవెంట్ కానీ వెళ్ళినప్పుడు వాడికి వచ్చే కాంప్లిమెంట్స్, ఎమోషన్ Right. వేరే దానిలో రాదు. బికాస్ దట్ ఈస్ కాల్డ్ ఇంట్రెండ్. ఇంట్రెండ్ కున్న వాల్యూ ఏంటంటే, ఇంట్రెండ్ లో షర్ట్ కొని బయటికి వెళ్ళిండు అనుకోండి, Hmm. వాడికి వచ్చే అప్రిషియేషనే వాడికి ఇచ్చే అమౌంట్ కంటే 10 times ఎక్కువ వస్తుంది. రైట్ రైట్ సో పీపుల్ బిలీవ్ ఇన్ దట్. ఫస్ట్ టైం కొన్న వాళ్ళకి కొంచెం ఏంటంటే ఇరిటేటింగ్ గానే ఉంటది. ఇరిటేటింగ్ అంటే ఐ మీన్ ఎట్లుంటదంటే, అమ్మ వీడు ఇంత ప్రైస్ అమ్ముతాడు, అంత ప్రైస్ అమ్ముతాడు, ఇదే కాపీ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఫ్యాబ్రిక్ కానీ పీపుల్ కి ట్రస్ట్ ఉండదు అనమాట. Hmm. ఫస్ట్ టైం వాట్ ఎవర్ ఇట్ మే, నేను కూడా కస్టమర్ లాగానే, నేను ఒక కస్టమర్, నేను ఒక ఆలోచిస్తాను. అవును. నేను కూడా అట్లనే డెవలప్ అయ్యా. 800 నుంచి 1000, 1000 నుంచి 3000, 3000, 4000 నుంచి 5000. Hmm. ఇప్పుడు నేను ఎట్లా డెవలప్ అయినానో, నా కస్టమర్ ఫస్ట్ కంఫర్ట్ జోన్ ఇస్తాం. బట్ 18 people లో కూడా ఉంటారు కొనేవాళ్ళు. Hmm. మనం ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయలేం. బట్ ఇద్దరైతే ఎవరైతే మన కౌంటర్ దాకా వస్తారో Hmm. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు. వాళ్ళే ఆ 18 people లో మళ్ళీ ఒక గ్రాప్ చేసుకొని వస్తారు అన్నమాట. Right. ఆ 2 people కైనా సర్వింగ్ చేసాం అనుకోండి కరెక్ట్ గా, అవును. మన ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి, మన ప్రోడక్ట్ వేసుకెళ్ళిన తర్వాత వాళ్ళ ఫీల్ వచ్చింది అనుకోండి, వీఆర్ అని సక్సెస్ మోడ్. దట్ ఈస్ కాల్డ్ ఇంట్రెండ్ సక్సెస్ స్మిత్ అంతే. సక్సెస్ మంత్ర అదే అంటే. అంతే. అంటే ఇందాక కూడా చిన్న ఎగ్జాంపుల్, టీమ్ మెంబర్ రాగానే మీ దగ్గర కొన్ని వాచెస్ చూసాడు. అవును. సో సేమ్ అదే బ్రాండ్ అంటే ఆబ్వియస్లీ హీ నోస్ ఇట్ ఈస్ అవును. నాట్ అన్ ఒరిజినల్ థింగ్. అవును. ఎందుకంటే ఆ లక్షలలో ఉండే ప్రైస్ ఆ. ఇక్కడ రాదు. ఇప్పుడు సో మన ఆయన- దగ్గర ఒక 20,000 ఉంది. ఐఎమ్ నాట్ అవును. టేకింగ్ ద బ్రాండ్ నేమ్. అంతే. మన దగ్గర 20,000 ఉంది. అవును. ఇప్పుడు అతను ఏమన్నాడంటే ఇది ఒరిజినల్, ఈ రేట్ కి ఆ బ్రాండ్ దొరకదు కదా అన్నాడు. నేనేమన్నానంటే ఇట్స్ కాపీ అని అన్నాను. అవును. దెన్ ఆయన ఏమన్నాడంటే మళ్ళీ ఇది నా దగ్గర కూడా ఒకసారి నేను కొన్నా ఇలాంటి బ్రాండ్ కాపీ నేను కొన్నా, అక్కడ నాకు 3,000కే వచ్చింది. సో ఇక్కడ ఎందుకు 22,000 ఉంది అంటే వీళ్ళు ఓవర్ ప్రైస్ చేసి అమ్ముతున్నారా లేకపోతే ఏంటి అని అన్నాడు. సో ఇలాంటి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు అసలు ఆన్సర్? అదే చెప్తున్నా అండి, ఇప్పటిదాకా చెప్పింది అది నేను. Hmm. ఇప్పుడు డిపెండ్స్ ఆన్ ద కస్టమర్. అంటే కాపీ అనే ఫీల్డ్ లోనే ఉంటున్నారు కానీ నేను అంటుంది ఏంటంటే దానిలో ఉండే ఫ్యాక్టర్స్, దానిలో ఉండే వేరియేషన్స్ కానీ వెరైటీస్ కానీ ఇప్పుడు ఎన్ని ఉంటాయి, ఒక్కొక్కరికి ఎలా ఒకటి judge చేయాలి? నచ్చుతది. మనం చూస్ చేసుకునే ప్రోడక్ట్ నా కైండ్ ఆఫ్ కస్టమర్ నాకు ఉంటారు. ఇండియా రన్స్ ఆన్ ద పాపులేషన్. ఇండియా అన్ని ఇంత మందిలో నడుస్తుంది, ఇన్ని స్టోర్స్ ఉన్నాయి, ఎందుకు నడుస్తుంది? ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పాపులేషన్. ఇంత మందిలో 10 మందిలో 100 మందిలో మన టేస్ట్ తగ్గ వాళ్ళు 10 మంది, నేను చెప్పా కదా as నేను example. అంటుంది వేరియేషన్స్ ఇన్ కాపీస్ Variation- అంటున్నా. ఎన్ని రకాల variations- కాపీస్ ఉంటాయి, వేరియేషన్స్ వాటి వల్ల చాలా pricing ఎలా ఉంటాయండి. ఉంటుంది? 8 వేరియేషన్స్ ఉంటాయి 8. చైనాలో. ఆ, 8 వేరియేషన్స్ ఉంటాయి. ఆ. వీఆర్ రన్నింగ్, మనం 8 పెట్టాం. 8 చెప్పాలని నేను డైరెక్ట్ గా 8 కాపీస్ అనేది సపరేట్ గా ప్రీ ఆర్డర్ తీసుకొని పెడతా. ఓకే. ఒక ప్రీమియం వాచ్ ఉంది, ఒక ఆల్మోస్ట్ ఒక ఆన్లైన్ మీకు ఒక 3 lakh, ఒక 10 lakhs 15 lakhs ఉంది అనుకోండి. ఓకే. సో మనం అదే సేమ్ కంపెనీ త్రూ మనం ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందో చైన్ అదే బయటకి ఇస్తారు. సేమ్ లెవెల్ ఆఫ్ ఆ లెవెల్ ఆఫ్ మేకింగ్ వాడికి 2 lakhs 1.5 lakh మనం పెట్టినాం అనుకోండి. 8 క్వాలిటీ మీరు ఒరిజినల్ అంటే ఆ బిల్లింగ్ రాదంతే మనకు. అదే అర్థమైంది. ఆ బిల్లింగ్ రాదు, సేమ్ లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఫీల్ మనం ఇవ్వగలుగుతాం. Hmm. 1.5 lakh 2 lakh పెట్టే కస్టమర్ మన దగ్గర ఉండాలి కదా. సో అదొక కేటగిరీ అయింది. అదే నెక్స్ట్ ఇప్పుడు ఏముంటుంది? మీరు ఆలోచించండి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఒక 100 products 1.5 2 lakhs అంటే ఒక 50 products ఉంటే మనకు 1 crore అయిపోతుంది. ఇప్పుడు ఎంతవరకు మనం బడ్జెట్ ఇన్వెస్ట్ చేయగలం?
సో డిపెండ్స్ ఆన్ ద A1, A2, A3, A4, A5, A8 క్వాలిటీస్ దాకా ఉంటాయి దీంట్లో. ఓకే. A8 ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ మ్యాచింగ్ టు ఒరిజినల్. సో తర్వాత కాంప్రమైజ్ అవుతున్న కొద్ది క్వాలిటీలో ఏమేమి చేంజెస్ ఉంటాయి అంటారు? సార్ ఇంకోటి హానెస్ట్గా చెప్పాలంటే చైనా కంటే ఇండియా లెవెల్ ఆఫ్ డొమెస్టిక్ లో ఏదైతే మేక్ చేస్తామో అది 100 టైమ్స్ ఫినిషింగ్ ఉండకపోవచ్చు, ఆ ఫీల్ ఉండకపోవచ్చు. జనాలకు తెలియదు కదా, ఇప్పుడు కొత్తగా వెళ్ళిన వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఏదో ఒకటి కొందాం తెచ్చేద్దాం ఇంపోర్టెడ్, ఆ ఫినిషింగ్ లెవెల్ ఆ మ్యాజిక్ ఉంటుంది వాళ్ళ దానిలో. ఆ మ్యాజిక్ లో పడి తెస్తారు, కానీ ఆ వాష్ తర్వాత ఇండియాలో వాష్ కి అక్కడ అవుట్ ఆఫ్ కంట్రీలో వాష్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. ఆ వాష్ లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. దాని వల్ల చాలా సింకేజ్ లెవెల్ కానీ కలర్ డ్యామేజ్ అవ్వడం కానీ చాలా ఉంటాయి. అందుకే ఇంపోర్టెడ్ లో చాలా వరకు తక్కువ క్వాలిటీనే ఉంటాయి. సో అంటే ఈ బిజినెస్ అసలు ఎందుకు చేద్దాం అంటారు? క్లోతింగ్ బిజినెస్ లోకి మీరు అంటే స్టూడెంట్ లైఫ్ నుంచి ఈ బిజినెస్ ఎప్పుడు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇదే ప్యాషన్ అండి. క్లోతింగ్ మీద ప్యాషన్. నా షర్ట్ వేసుకెళ్తే ఆ రోజు ఎవడైనా పొగడాలి నన్ను అంతే. నీ షర్ట్ బాగుంది, నేను బాగున్నాను కాదు, నీ షర్ట్ బాగుంది ఎక్కడ ఉన్నావు అని అడగాలి. అడగకపోతే ఇక మనకు ఆ రోజు నిద్ర పట్టేది కాదు. అట్లా వచ్చిన ప్యాషన్ అంతే. మనకు చిన్నప్పటి నుంచి బట్టలు అంటే పిచ్చి. సో ఫస్ట్ నుంచి ఇదే కాన్సెప్ట్ లో ఉన్నారు. మా ఇంట్లో బ్రాండ్ తెలియనప్పుడే మేము ఇంట్లోనే 10,000 చెప్పులు, 7,000 చెప్పులు, 6,000 చెప్పులు కొనేటోని. 2003, 2004 లో. మీరు ఏం చదువుకున్నారు యాక్చువల్గా? బీటెక్. ఓకే. సో బీటెక్ అయిపోయిన తర్వాత బట్ నా ప్యాషన్ అంటే అంటారు కదా, మనం ఏ గూటికి చేరాలో ఆ గూటికి. అవునవును. మన టేస్ట్ ని బిజినెస్ గా మార్చుకుంటే బాగుంటుంది. టేస్ట్ ని బిజినెస్ గా మార్చుకున్నా. దీనిలో కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం, బట్ స్టిల్ వీఆర్ స్టాండింగ్. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా వదలలేదు. స్టార్ట్ చేసినప్పుడు మీ సెగ్మెంట్ ఎలా ఉండేది? ఏ టైప్ ఆఫ్ క్లోతింగ్ మీరు పెట్టేవాళ్ళు? ఇదే మెన్సే. వీఆర్ కంప్లీట్లీ ఇంటూ మెన్స్, బట్ వీఆర్ స్ట్రాంగ్లీ కమాండింగ్. ఇప్పుడు ఏంటంటే నాకు కూడా చాలా ఆప్షన్స్ వస్తాయి, ఉమెన్స్ పెడదాము, చాలా సార్లు ట్రై చేసిన, బట్ నాకు తెలిసిన సబ్జెక్టే ఒకటే సబ్జెక్ట్ లో మాస్టర్ అవుదామని నేను ఎప్పుడు ఫిక్స్ అయ్యాను. నాకు మెన్స్ అంటే అప్పుడు కూడా ఇంపోర్టెడ్ సెగ్మెంట్ లోకి ఇంపోర్టెడ్ అనేది స్లోలీ వీఆర్ ఇంప్రూవింగ్ ఆన్ ఇట్ అని వచ్చింది. అంతే తప్ప ఫస్ట్ ఇంపోర్టెడ్ ఏం స్టార్ట్ అవ్వలేదు. ఫస్ట్ వీఆర్ ఇట్లా కోల్కతాలో స్టార్ట్ అయిన జర్నీ. వీఆర్ అంటే కోల్కతాలో వీసా రిజెక్ట్ అయింది, అప్పుడు కొన్ని బట్టలు తెచ్చుకున్నాం అక్కడ నుంచి. సో వీఆర్ షాక్డ్. సేమ్ షర్ట్ మనం కొన్నాము, అదే షర్ట్ ఇక్కడ రోడ్ మీద అమ్ముతున్నారు. సో ఐ థాట్ ఇట్ వాస్ ఏదో ఉంది దీంట్లో. సో స్లోలీ స్టార్టెడ్. సో కొన్ని బట్టలు తెచ్చి అమ్మాం, కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. స్టోర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఎంత ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేశారండి? ఫస్ట్ 40,000. 40,000 అంటే స్టోర్ ఏం పెట్టలేదు? స్టోర్ ఏం పెట్టలేదు. ఫ్రెండ్ సర్కిల్ లో నాకు తెలిసి సార్ నేను కొన్న షర్ట్ అక్కడ చూసేసరికి నాకు కూడా కొంచెం షాకింగ్ అనిపించింది. సో ఐ బైడ్ ఏ షర్ట్ ఫర్ 4,000 rupees అండ్ దే ఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ ఆన్ ద రోడ్ for 550 because they are near to Bangalore, Bangladesh. Okay. Bangladesh near to Kolkata కాబట్టి they are exporting Bangladesh is up for manufacturing things. సో వాళ్ళకి ఈజీ ఉంటది. ఫస్ట్ సర్ప్లస్ అంటారు ఈ బిజినెస్. సర్ప్లస్ నుంచి స్టార్ట్ అయిన జర్నీ. దెన్ వీఆర్ స్లోలీ కన్వర్టెడ్ ఇంటూ బ్రాండ్స్, ఇంపోర్ట్స్ నుంచి మళ్ళీ దాని తర్వాత ఓన్ బ్రాండ్, ఓన్ లేబుల్స్ స్టార్ట్ చేయడం. ఓన్ లేబుల్స్ ను కూడా ఇంపోర్టింగ్ కి వెళ్ళడం. మన టేస్ట్ కస్టమర్స్ కి నచ్చుతుంది అంతే, దీనిలో ఫండా ఏం లేదు. మెల్లిమెల్లిగా ఇప్పుడు నేను ఎట్లా ఫీల్ అవుతున్నాను, నా షర్ట్ వేసుకున్నప్పుడు పక్కన వాళ్ళు బాగాలేదంటే నేను ఎట్లా ఫీల్ అవుతున్నా, కస్టమర్ ఫీల్ అవ్వద్దని అట్లా వర్కౌట్ చేస్తున్న బిజినెస్ తప్ప దీనిలో ఏం మ్యాజిక్ ఏం లేదు. సో 40,000 తో స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ ఫస్ట్ షాప్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? ఎన్ని ఇయర్స్ పట్టింది? 2014 లో మేము ఎస్టాబ్లిష్ చేసాము ఫస్ట్ షాప్. దాని తర్వాత మెల్లిగా కర్నూలు, విజయవాడ, హైదరాబాద్, మళ్ళీ ఒక పార్ట్నర్షిప్ లో ఒక 5-6 స్టోర్స్ చేసాం. మళ్ళీ కోవిడ్ లో ఒక పార్ట్నర్షిప్ లో డిస్టర్బెన్సెస్ చేసి మళ్ళీ ఇదంతా మళ్ళీ సెగ్మెంట్ అని మళ్ళీ నా ఓన్ గా స్టార్ట్ చేసా. ఈ వర్క్ ఆన్ ఓన్ లేబుల్ తో స్టార్ట్ చేసినాం. ఓన్ లేబుల్ కూడా వర్కౌట్ అయింది, బట్ స్టిల్ కోవిడ్ లో చాలా ఇష్యూస్ ఫేస్ చేసాం. 4 lakhs 10 lakhs రెంట్స్ కట్టేసరికి కొంచెం ఇబ్బంది అయింది. బట్ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వదలలేదు, కంటిన్యూ అవుతున్నాయి అవన్నీ. లేదండి, ఇప్పుడు మళ్ళీ నేను ఓన్ గా నా ప్రొప్రైటర్షిప్ లోనే స్టార్ట్ చేశాను మొత్తం. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ పార్ట్నర్స్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద పార్ట్నర్షిప్ బికాస్ పార్ట్నర్షిప్ అనేది ఎంతలో ఉన్నారంటే మన వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వాలి. నా వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యేటోళ్ళు దొరకాలంటే చాలా కష్టం. నేను ఒక ప్రోడక్ట్ కావాలనుకున్నానండి, నా ఎగ్జాంపుల్ నా వేవ్ లెంత్ ఎట్లా ఉంటుంది అంటే, నాకు ఒక ప్రోడక్ట్ కావాలా, నేను అది దాని మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇఫ్ ఇట్ ఈస్ 10 rupees, ఇఫ్ ఇట్ ఈస్ 100 rupees, ఇఫ్ ఇట్ ఈస్ 1000, డజంట్ మ్యాటర్ ఫర్ మీ. నాకు అది కావాలి, నా స్టోర్ లో పెట్టాలి. అది ఏ లెవెల్ కైనా వెళ్తా. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ 10 రూపాయలు ఉందనుకోండి, నేను 20 రూపాయలు ఇచ్చి ప్రోడక్ట్ స్కేర్ సిటీ ఉన్నా కూడా దొరకకపోయినా నేను 20 రూపాయలు ఇచ్చుకొని కాన్ఫిడెన్స్ ఉంది, నాకు ప్రోడక్ట్ అర్థమైంది అనుకోండి, నేను 20 రూపాయలు పెట్టుకొని నా స్టోర్ లో నేను 30 రూపాయలకి అమ్ముతా. నాకు ప్రాబ్లం అది కాదు. ప్రాఫిట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. ఐ వాంట్ టు సెల్ ద ప్రోడక్ట్, ఐ వాంట్ టు గివ్ మై కస్టమర్ వాట్ ఐ ఎమ్ లైక్. నా టేస్ట్ తగ్గట్టు నేను ఒక బిలీవ్ చేసిన ప్రోడక్ట్ నా కస్టమర్కి ఇవ్వాలని అనుకున్నాను అనుకోండి, అది ఇవ్వాలి అంతే. అర్థమైంది. అంతకు మించి నాకు
ప్రాఫిట్ ₹1 వచ్చిందా, ₹2 వచ్చిందా, ₹100 పోయిందా, డజంట్ మ్యాటర్. Hmm. ఎట్ లాస్ట్ వాట్ ఎవర్ మీ టేస్ట్ మీకు ఎలా అనిపిస్తుంటే దాన్ని మీరు ఎట్లా ప్రొజెక్ట్ చేస్తారు. 100%. సో బేసిక్గా ఇంపోర్ట్ బిజినెస్ గురించి కొంత ఐడియా ఇవ్వండి. ఎలా ఉంటుందంటే మీరు సోర్సింగ్కి వెళ్తారు కదా, బేసిక్ చైనా కావచ్చు, టర్కీ, ఎక్కడెక్కడ ఏ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేస్తుంటారు? చైనా, టర్కీ, వియట్నాం. ఓకే. బంగ్లాదేశ్ అంటే వెళ్ళలేమండి. బంగ్లాదేశ్ ఈజ్ ఆల్ అబౌట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి. బ్యాంకాక్ నుంచి కూడా చేస్తారు. బ్యాంకాక్, థాయిలాండ్. థైలాండ్ వాళ్ళతో వాళ్ళు కూడా అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. 60% స్టాక్స్ ఫ్రమ్ దే ఆర్ గెటింగ్ ఫ్రమ్ చైనా. చైనా చైనానే ఉంటుంది మేజర్, బట్ 40% థైలాండ్ ఈజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ బేస్ ఉంటుంది. బట్ 40% థైలాండ్ ఈజ్ మేకింగ్, బట్ 60% దే ఇంపోర్ట్ ఫ్రమ్ చైనా. దేర్ ఈస్ నో ఆప్షన్, వరల్డ్ లో ఎవరికి ఆప్షన్ లేదు. చైనా ఈజ్ లీడింగ్ ద రా మెటీరియల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ దాని నుంచి. వాట్ దే ఆర్ అండి, వాట్ దే ఆర్ ఇంటూ ప్రాక్టికల్స్ కదా. దే డోంట్ హ్యావ్ ఎనీ ఎడ్యుకేషన్, దే డోంట్ హ్యావ్ ఎనీ ఫైల్స్, దే డోంట్ హ్యావ్ ఎనీ బుక్స్. స్టార్టింగ్ ఒక చైల్డ్ ఇంట్రెస్ట్ దేని మీద ఉన్నాడు, బట్టల మీద ఉన్నాడు, దే ఫ్యాక్టరీలో వదిలేస్తారు వాళ్ళు డైరెక్ట్. దే ఆర్ ఇంటూ ప్రాక్టికల్, కంప్లీట్లీ ప్రాక్టికల్. దేర్ ఇస్ నో బుక్స్ ఇన్ ద చైనా. సో అంటే మీ ఎట్లుంటది ప్రాసెస్, ఎట్లుంటది దేని ప్రాసెస్ అండి? మీరు ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలనుకోండి, సో మీరు వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఫ్యాక్టరీస్కి వెళ్తాం. అక్కడ కూడా చాలా స్టోర్స్ ఉంటాయి. మీరు బేసిక్ గా మేము స్టార్ట్ చేసినప్పుడు 2018-19 లో. సో వి వెంట్ టు స్మాలర్ స్టోర్స్, అంటే రీసెలర్స్ దగ్గరికి వెళ్ళేటోళ్ళం. రీసెలర్స్ అండ్ కీప్ ఆన్ గ్రోయింగ్. రీసెలర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా అంటే, చైనాలో ఒకటి ఉంటది సిస్టమ్, మనకు ఆర్డర్ వస్తేనే వాళ్ళు ఫ్యాబ్రిక్ కట్ చేస్తారు. అంటిల్ అండ్ అన్లెస్ వి డోంట్ గెట్ ద ఆర్డర్, దే డోంట్ కట్ ద ఫ్యాబ్రిక్. ఓకే, దట్ ఈస్ ద మ్యాజిక్. ఇన్ ఇండియాలో ఎట్లుంటది అంటే, ఫ్యాబ్రిక్ మనం అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనం ప్రోడక్ట్ సెల్ చేయాలనుకుంటాం. అవును. వాళ్ళు ఏం చేస్తారు, ప్రోడక్ట్ శాంపుల్ చూపించేసి, ఇలాంటి షాప్స్ ఇప్పుడు ఒక హబ్ ఉంటది. ఒక హబ్ లో మనము ఒక మార్కెట్, ఆ హబ్ లో ఒక 1000 షాపులు ఉంటాయి. 1000 షాపులలో ఏం చేస్తారంటే, వాళ్ళు దే షో ద శాంపుల్. యూ గివ్ ద ఆర్డర్. ఎంత స్ట్రాంగ్ సిస్టమ్ ఉంటుంది అంటే, దే ఇఫ్ ఆర్డర్ టుడే 3 days లో ఎంత పెద్ద ఆర్డర్ కానీ డెలివరీ చేస్తారు వాళ్ళు. ఓకే. ఇఫ్ యూ గివ్ 3000 pieces, ఇఫ్ యూ గివ్ 30 pieces, డజంట్ మ్యాటర్. అంత పెద్ద సిస్టమ్, అంత పెద్ద మిషనరీ, అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంత కెపబిలిటీ ఉంది వాళ్ళ దగ్గర. సో జనరల్ గా మీరు వెళ్ళి ఫస్ట్ శాంపుల్స్ చూస్తారా? శాంపుల్ చూస్తాం. ఫ్యాబ్రిక్ శాంపుల్స్ అయితే ఫ్యాబ్రిక్ నెక్స్ట్ డిజైన్ అవుట్పుట్, డిజైన్ ఉంటుంది కదా, అప్పుడు డిజైన్ అవుట్పుట్ అన్ని వాళ్ళ శాంపుల్స్ రెడీగా ఉంటాయండి. ఇఫ్ దే ఆర్ రెడీ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ శాంపుల్స్, ఇఫ్ యూ దే సే మాకు ఇది కావాలి, ఈ ఫ్యాబ్రిక్ కావాలి అని నీకు ఒక ఐడియాలజీ ఉంది అనుకోండి, దే కెన్ ఇంప్లిమెంట్ ఇన్ 3 days, మాక్సిమం 3 days. అంటే 3 days లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోతుంది. మీ డెలివరీ ఓన్లీ డిలే ఇట్స్ ఆల్ ద ట్రాన్స్పోర్ట్. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద వెన్ యూ ట్రాన్స్పోర్ట్ క్యారింగ్, షిప్ నుంచా ఫ్లైట్ నుంచా అనేది, దట్ ఈస్ ద డిఫరెన్స్. అంతే తప్ప చైనా అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత బిల్డ్ చేసుకుందంటే, ఈ రోజు మీరు వెళ్ళి నేను ఇది కావాలి, ఇప్పుడు బ్రాండ్ క్రియేట్ చేయాలి అని అంటే, ఇట్స్ ఓన్లీ ఫ్రమ్ చైనా ఇట్స్ పాసిబుల్. పర్సన్ వాంట్ టు డూ ఇట్ యాజ్ ఎ లెవెల్. ఇండియాలో ఎట్లుంటది అంటే, మినిమం ఎంఓక్యూ ఉంటది. ఫ్యాక్టరీకి వెళ్తే నాకు ఇప్పుడు సంథింగ్ పెద్ద ఫ్యాక్టరీ ఉంది, మీరు దే ఆర్ మేకింగ్ ఫ్రమ్ డొమెస్టిక్ బ్రాండ్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటది. సో దే హ్యావ్ ద ఎంఓక్యూ లెవెల్ అనమాట. ఒక కలర్ ఆల్మోస్ట్ 300 pieces చేయాలి. చైనా దే విల్ మేక్ 30 pieces. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ దే ఆర్ మేకింగ్. ఓన్లీ ద స్ట్రగుల్ ఈస్ ఇంపోర్టింగ్. ద ఇంపోర్టింగ్ అనేది మన ఆ లింక్ అనేది స్ట్రాంగ్ ఉంది అనుకోండి, మీరు ఇండియాలో ఎంత పెద్ద స్ట్రాంగ్ బ్రాండ్ క్రియేట్ చేయగలిగితే అంటే మీ ఊహకే వదిలేస్తుంది. ఇక్కడ 300 pieces, అక్కడ 30 pieces. ఆ 30, 300 ఎక్కడ, మా ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఎక్కడ, ఆ లెవెల్ ఆఫ్ ఫినిషింగ్ ఎక్కడ, ఈ లెవెల్ ఆఫ్ ఫినిషింగ్ ఎక్కడ. ఓన్లీ ద బ్యారియర్ ఈస్ లింక్, ఇంపోర్ట్ లింక్. ఆ లింక్ స్ట్రాంగ్ ఉంటే మనం ఎంత పెద్ద బిజినెస్ అయినా చేయొచ్చు ఇండియాలో. బట్ ఏంటంటే, మన గవర్నమెంట్ 100% అన్ని బ్యాన్ చేసిన ప్రోడక్ట్స్ ఇండియాకి వచ్చేది కూడా. ఇట్స్ ఆల్ ఇల్లీగల్. ఎందుకు బ్యాన్ అయిందంటే ఇండియాలో, అంటే ఆ ప్రోడక్ట్ లో ఏమన్నా, ఫ్యాబ్రిక్ లో ఏమన్నా కాదండి. ఇఫ్ యు ఆర్ importing everything from the outsourcing everything from the other countries, then what is our మన ఫైనాన్షియల్ థింగ్ ఏమైతుంది? మన ఇక్కడ ఉండే వెండర్స్ ఏం చేస్తారు, ఇక్కడ ఉండే మిల్స్ ఏం చేస్తారు? సో ఒక్కొక్కరికి ఒక పాలిస్టర్ లెవెల్ ఒక పర్సెంటేజ్ వరకే ఇంపోర్ట్ ఉంటుంది. నైలాన్ లెవెల్ ఒక పర్సెంటేజ్ వరకే, 40% నైలాన్, 30% నైలాన్, ఆ లెవెల్ వరకు ఉంటుంది. లెనిన్ లో కూడా ఇంత లెవెలే ఉంటుంది. సో టాయ్స్ బ్యాన్. సో స్లోలీ ఇండియా ఈజ్ ఆల్సో డెవలపింగ్. ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో ఇండియాలో, ఇప్పుడు పీపుల్ ఆల్సో కన్వర్టింగ్ ఎవ్రీథింగ్. కానీ బట్ వి కెనాట్ టచ్ చేయను, ఇంపాసిబుల్. అంటే ఫ్యాబ్రిక్ లో అలాంటి డిఫరెన్స్ అని ఉంటుందా? ఇక్కడ 100% ఉంటుంది. వాళ్ళ లెవెల్ ఆఫ్ మేకింగ్ డిఫరెన్స్, మన లెవెల్ ఆఫ్ మేకింగ్, ఫ్యాబ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ లోనే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెన్స్ ఉంది. బికాస్ దే ఆర్ గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ ఉంటుంది. వాళ్ళది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వాళ్ళ ఫ్యాబ్రిక్ కానీ, వాళ్ళ ఫినిషింగ్ కానీ,
వాళ్ళు చేసే మిక్సింగ్ కానీ ఫ్యాబ్రిక్స్ లో పాలిస్టర్ లో కాటన్ లో పాలిస్టర్ Hmm. అన్ని చాలా ఉంటాయండి దీనిలో. దిస్ ఈస్ కాల్డ్ ఓషన్ అంటారు. బట్టల బిజినెస్ అనేది ఓషన్. Hmm. మనం డీప్ వెళ్ళే కొద్దీ మనకు తెలియని జీరోనే ఉంటది. మనకు తెలిసింది 1%, తెలియాల్సింది 99% ఉంటది. Hmm. నేర్చుకునే కొద్దీ సబ్జెక్ట్ ఉంటది. ఏ సబ్జెక్ట్ అయినా. బట్ దిస్ ఈస్ సముద్రం అనమాట. ఇది ఒక సముద్రం, బట్టల సముద్రం. మనం వెళ్తున్న కొద్దీ లోతు వస్తూనే ఉంటది. ఇప్పుడు ఇక్కడ నేను మీ స్టోర్కి విజిట్ చేస్తే నేను మీ కస్టమర్ని, మీరు వెండర్ కదా. అవును, సో ఇలా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు కస్టమర్, వాళ్ళు వెండర్స్. అవును. సో అక్కడ మీరు రైట్ క్వాలిటీ ప్రోడక్ట్ ని చూస్ చేసుకుంటున్నారు అన్న కాన్ఫిడెన్స్ అంటే ఎట్లా జడ్జ్ చేస్తారు? కాన్ఫిడెన్స్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ పర్సనాలిటీ. డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనాలిటీ. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంటే కావచ్చు, ఇప్పుడు ఏదైనా ఒకరికి కావచ్చు. ఒకరు నచ్చుతాయండి. ఉమ్. నేను వెళ్ళే వెండర్స్ నా ఆల్మోస్ట్ ఆల్ మిల్ ఓనర్స్, నా ఫ్రెండ్స్ గ్రూప్, అందరం కలిసి వెళ్తాం. దే విల్ ఆల్సో ఆస్క్ మీ సమ్ టైమ్స్ విచ్ ఇస్ బెటర్ క్వాలిటీ. ఒక 5 pieces చూపించి విచ్ ఇస్ బెటర్ మీ క్వాలిటీ. ఎక్స్పీరియన్స్ మీద ఎక్స్పీరియన్స్ అంటే ఒకరికి గాడ్ గిఫ్ట్ ఉంటదండి అంతే. ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పలేను. ఉమ్. ఒకరికి టాలెంట్ ఉంటది కదా. మీకు ఒక టాలెంట్ ఉంది. ఇప్పుడు మీరు క్వశ్చన్స్ అడుగుతుంది, నేను నర్వస్ అవుతున్నా. నేను కూర్చోలేను అట్లా. ఇప్పుడు నేను ప్రాపర్ గా లేను, నా స్ట్రక్చర్ లేదు. అట్లా ఒక్కొక్కరికి ఒకటి ఉంటది అంతే. నాకు ఒక స్ట్రక్చర్ ఉంది. నేను బ్లైండ్ గా ఇట్లా 10 pieces ఇట్లా పట్టుకొని చెప్తే ఏది బాగుంటుంది అని కూడా చెప్పేసి చెప్పగలుగుతారు. ఒక్కొక్కరికి గాడ్ గిఫ్ట్ అంతే. ఇది ఇస్ నాట్ ఎనీ మిరాకిల్. ఐఎమ్ నాట్ ఎనీ, నేను ఏదో గాడ్ అని కాదు అంతే. దీనిలో ఇట్స్ ఆల్ అబౌట్ దట్. ఒక్కొక్కరికి గాడ్ గిఫ్ట్ ఉంటది. ఇట్స్ మై గాడ్ గిఫ్ట్. ఇంకోటి, ఇప్పుడు ఆఫ్లైన్ లో కూడా చాలా దేర్ ఆర్ సో మెనీ మార్కెట్ ప్లేస్ ప్లేయర్స్. వాళ్ళు కూడా కాస్ట్యూమ్స్ అమ్ముతుంటారు, ఇవన్నీ అమ్ముతుంటారు, చాలా తక్కువ ప్రైసెస్ లో అమ్ముతున్నారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఉంటాయి కదా. ఎక్కడైనా ప్రైసింగ్ తక్కువ. ఒకటే సార్ చిన్న లాజిక్, ఆ. మనం క్వాలిటీ కావాలంటే డబ్బు పెట్టాలి. నేను అంటుంది అలాంటి వాళ్ళ వల్ల మీలాంటి డైరెక్ట్ సెల్లర్స్ కి మార్కెట్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అనిపిస్తుందా? అట్లా ఏముండదు సార్. లేదా? చెప్తున్నా సార్, మన టేస్ట్ నచ్చిన కస్టమరే మన దగ్గరకు వస్తాడు. Hmm. అక్కడికి వెళ్ళే వాళ్ళు అక్కడ బిజినెస్ ఉంటది. అక్కడికి వెళ్ళే వాళ్ళ గురించి మన ఇప్పుడు నా పక్కన కొంపల్లి స్టోర్ లో జూడియో స్టైలిన్ ఉంది. ఆల్మోస్ట్ 200 వాకిన్స్ ఉంటాయి డైలీ. స్టైలిన్ అండ్ జూడియో వాకిన్స్. బట్ ఐ నెవర్ ఫీల్ బ్యాడ్. దే ఆర్ వాకింగ్ అవుట్ 180 members. దే ఆర్ వాకింగ్ అవుట్ 180 members. నేను బిజినెస్ చేస్తలేని బాధపడ. ఎందుకంటే దే 180 members నా కస్టమర్స్ కాదని ఫీల్ అవుతారు. అంతే. మనకు ఐడియా ఉండాలి బిజినెస్ ఇష్టం. కరెక్ట్. మనకు ఐడియా ఉండాలి. మనకు లెవెల్, మన టైం. ఇప్పుడు 180 అంటే members ప్రైసింగ్ నేను అనే satisfy కాదండి, చేయలేను. ఇట్లాంటి ఆన్లైన్ బిజినెస్ వీళ్ళు వచ్చిన తర్వాత అగ్రెసివ్ గా ఇప్పుడు జెప్టో, స్విగ్గీలో కూడా బట్టలు అమ్మేస్తున్నారు. టీ షర్ట్స్ గానీ, అవి గానీ, ఇవి గానీ. ఆ లెవెల్ కి వచ్చేసింది. ఫ్యాషన్ ఇప్పుడు ఆన్లైన్ లో చాలా తక్కువ మంది బిలీవ్ చేస్తారని నా నమ్మకం. ఆఫ్లైన్ లో ఎక్కువ బిలీవ్. బికాజ్ అంతా లుక్ అండ్ ఫీల్ కదా, పర్సనల్ ఫీల్ కదా. మీరు స్టోర్ కి వెళ్ళి కొన్న ఫీల్ వేరే ఉంటది. అవును. మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్న ఫీల్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది. కస్టమర్ మీరు ఎన్నిసార్లు కొనుంటారు ఆన్లైన్? నేను కొనలేదండి. కొనలేదు. మీరే ఎగ్జాంపుల్ మీ ఆయనని అడగండి. మన చుట్టుముట్టే 10 మందిలో క్వశ్చన్ అడిగితే ఆన్లైన్ లో ఎంత మంది కొంటారు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కొంటారు. చాలా మంది కొంటారు. ఇట్స్ అంటే ఏదైతే ఆన్లైన్ లో స్టార్ట్ అయిందో ఇది మనకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. కోవిడ్ నుంచి ఎక్కువ స్టార్ట్ అయింది. బట్ ఐ బిలీవ్ ఇన్ స్ట్రాంగ్ ఆఫ్లైన్ విల్ రన్. ఫ్యాషన్ లో ఇప్పుడు పెద్ద ఆన్లైన్ జెయింట్స్ కూడా వై ఆర్ దే కమింగ్ టు ఆఫ్లైన్. స్నిచ్ కానీ, రేరాబిట్ కానీ ఆఫ్లైన్ స్టోర్స్ ఎందుకు పెడుతున్నారు? ఆన్లైన్ మంచిగా ఉంది. ఒకటే ప్లేస్ హబ్ పెట్టుకొని చేయొచ్చు కదా. ఆన్లైన్ విల్ నెవర్ ఎఫెక్ట్ ఆఫ్లైన్ బిజినెస్ ఇన్ ఫ్యాషన్. నాకు తెలిసినంత వరకు, నాకు ఐడియా ఉన్నంత వరకు ఐ కెన్ గెస్ సంథింగ్ కొంచెం. ఎందుకంటే అది మనం ఫీల్ అయ్యేంత వరకు, ట్రై చేసేంత వరకు మనము. డిపెండ్స్ ఆన్ ద అపియరెన్స్ కదా. అవును. ఫుడ్ అనేది ఆన్లైన్ దే క్యాన్ బీట్ ఇట్. అవును. ఎందుకంటే కస్టమర్ కి టైం ఇస్ ఇంపార్టెంట్. ఇక్కడ టైం కంటే మన అపియరెన్స్ ఇంపార్టెంట్. కస్టమర్ వచ్చి వేసుకున్న ఫీల్ వేరే ఉంటది. నువ్వు ఆన్లైన్ ఆర్డర్ చేసింది వేరే ఉంటది. రైట్. 10 times లో వాడికి 8 times డిస్సాటిస్ఫాక్షన్ దొరికితే 2 times సాటిస్ఫై అయ్యగలదు. కానీ ఇక్కడ చూసి 10 times లో ఆల్మోస్ట్ ఆల్ వీ కెన్ మ్యాచ్ 10 times. వాడికి నచ్చితే తీసుకొని వెళ్తాడు కదా. అదేం డిఫరెన్స్ ఉండదండి ఎప్పటికి. డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్స్. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, ఇప్పుడు టైం లేదు వాడికి. ఐ కాంట్ గో షాపింగ్. ఐ ట్రస్ట్ సంథింగ్ ఒక బ్రాండ్ లో ఇంట్రెండ్ లో కొంటున్నా. ఫిట్ ఇస్ ఇంట్రెండ్ ఇన్ ఆన్లైన్. ఇంట్రెండ్ లో ఒక షర్ట్ ఆర్డర్ చేసుకుంటే నా ఫిట్ సరిపోతుంది. ఐ కెన్ గో త్రూ 1-2 times ఇట్స్ ఫైన్. బట్ దే కెన్ 10 times లో మాత్రం వీ కెనాట్. ఆఫ్లైన్ మాత్రం బీట్ చేయలేదు ఎప్పుడు ఫ్యాషన్. ఇంపాసిబుల్. స్నిచ్ ఎందుకు ఆన్లైన్ చేసింది కదా. మళ్ళీ 100 stores ఎందుకు పెడుతుంది ఇండియాలో? ఎందుకు పెడుతున్నాడు? ఆఫ్లైన్ ఈజ్ ద మేజర్ స్ట్రాంగెస్ట్ కీ రోల్ ఇన్ ద ఫ్యాషన్ ఇండస్ట్రీ. స్టైల్ యూనియన్స్, ఉడియో వీళ్ళందరూ 200 rupees కదా, 500 rupees, 100,000 కదా. ఆన్లైన్ ఇంత రెంట్స్ ఎందుకు కడతారు? ఫ్యాషన్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్లైన్ ప్లేసెస్. ఆన్లైన్ ఈజ్ ఫర్ డిఫరెంట్ బిజినెసెస్ అండి. ఫుడ్ కానీ మీకు చాలా ఉంటాయి ఆన్లైన్ లో. మీకు షూస్ అనుకోండి, ఫుట్ వేర్ ఒక 1 point, ఒక 2 points డిగ్రేడ్ చేయొచ్చు దీనిలో. ఎందుకంటే షూస్ ఒక సైజ్ ఉంటది, ఒక పిక్చర్ ఉంటది, వెళ్తారు. స్కెచెస్ వాడేటోడికి ఒక ఐడియా ఉంటది బ్రాండ్.
బట్ ప్రోడక్ట్ బట్ట అనేది ఒక్కొక్క లెవెల్ ఒక సింకేజ్ లెవెల్ ఉంటది, ఒక్కొక్క ప్రోడక్ట్ ఒకలాగా రియాక్ట్ అవుతుంది. ఈ వాటర్ కర్ణాటకలో వాటర్ ఓన్లీ ఫర్ ద షర్ట్స్ కి అయితే, జీన్స్ చేస్తే రాదు అక్కడ. ఓకే. ఎందుకంటే డిపెండ్, బట్ట కాటన్ అనేది ఎప్పుడైతే వాటర్ తో లింక్ అయి ఉంటది, అవును. మనం వాష్ చేసే దాన్ని బట్టి ఇండియా లెవెల్ మార్కెట్ చెప్తున్నా. ఢిల్లీలో జీన్స్ అవుతుంది, బెంగళూరులో షర్ట్స్ అవుతాయి, తిరుపతిలో ఓన్లీ నిట్టెడ్ ఫ్యాబ్రిక్ అవుతుంది, నిట్టెడ్ టీ షర్ట్స్ అవుతాయి. ఎందుకు అవుతాయి? ఎందుకు షర్ట్స్ ఎందుకు చేయట్లేదు వాళ్ళు ఎక్కువ మేజర్ గా? ఎందుకు వాళ్ళు జీన్స్ ఎందుకు చేస్తారు తిరుపతి చేయలేకనా, ఫ్యాక్టరీస్ లేకనా? సో డిపెండ్ ఆన్ ఇంటర్లింక్ టు వాటర్. బట్ట లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ ఎట్లా షింక్ అవుతుంది, వాటర్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, కాటన్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, డై ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఫ్యాబ్రిక్ సింకేజ్ లెవెల్ ఎట్లా వెళ్తుంది, ఏది డెనిమ్ ఫ్యాబ్రిక్ ఢిల్లీలో వెళ్తుంది. ఎందుకంటే దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ జీన్స్, తిరుపతి స్ట్రాంగ్ ఇన్ టీ షర్ట్స్, బెంగళూరు స్ట్రాంగ్ ఇన్ షర్ట్స్. అయితే అక్కడైతే ఇక్కడైతే మేజర్ 80% రోల్ కీ రోల్ ఇవే ఉంటాయి, బికాస్ ఆఫ్ ద వాటర్. ఎవ్రీథింగ్ వాటర్ ఈజ్ అ మేజర్ రోల్ ఇన్ దిస్ కాటన్ బిజినెస్. ఎందుకంటే వాటర్ లేని ఇప్పుడు ఏదైనా సాయిల్ కూడా అట్లనే రియాక్ట్ అవుతుంది. అంతే, ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క సాయిల్ రియాక్ట్ అవుతా ఉంటుంది. మన బాడీలు కూడా అంతే కదండి. ఒక్కొక్క కృష్ణా జిల్లాలో ఎలా ఉంటారు, నిజామాబాద్ లో ఎలా ఉంటారు, మహబూబ్ నగర్ లో వాటర్ అంతా మన బాడీ ఇస్ మెయిన్ ఫర్ వాటర్. 2014 నుంచి 26 ఇప్పుడు ఆల్మోస్ట్ 12 years. సో ఈ ఫ్యాషన్ సెగ్మెంట్ అంటే హైదరాబాద్ కావచ్చు, మీరు మేజర్ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి ఫ్యాషన్ ట్రెండ్ ఎలా చేంజ్ అయింది అనుకుంటారు? ఫ్యాషన్ ట్రెండ్ సార్, ఇప్పుడు కస్టమర్ ఇండియా ఈస్ నౌ మూవింగ్ టు ఫ్యాషన్. దే డోంట్ బిలీవ్ ఇన్ బ్రాండ్స్. బ్రాండ్స్ అనేది చాలా తక్కువ మంది. ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఒకప్పుడు బాల్మెన్ ఏదైనా సంథింగ్ బ్రాండ్, ఒక బ్రాండ్ వేసుకొని వెళ్తే వాల్యూ ఉండేది వాడికి. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే కాపీస్ అనేది చాలా హ్యూజ్. చైనా మార్కెట్ ఈస్ ఓపెన్. ఒక 10 years 6-7 years ముందు చైనా మార్కెట్ ఓపెన్ ఉండకపోయేది కాదు. ఇప్పుడు ఎవ్రీ వన్ ఇన్స్టాగ్రామ్ వల్ల, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వల్ల ఓపెన్ అయిపోయేసరికి ఇప్పుడు మీరే ఒక షర్ట్ కొంటారు, 10,000 పెట్టి కొంటారు. సేమ్ మీ డ్రైవర్ వచ్చి సేమ్ అదే షర్ట్ వేసుకొని వస్తాడు. ఇఫ్ ఇట్ ఈస్ కాపీ ఆర్ ఒరిజినల్ డజంట్ మ్యాటర్ ఫర్ హిమ్. రైట్. వాడికి ఎలా ఫీల్ ఉంటుంది? నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ కూడా అట్లనే వస్తారు. ఇప్పుడు వివిఐపి కస్టమర్స్ ఉంటారు, సేమ్ కస్టమర్ కి మనం షర్ట్ ఇస్తాము, అదే ఓపెన్ ప్లేస్ లో మనం ఇంకో షర్ట్ ఓ లెవెల్ ఆఫ్. మొన్న రీసెంట్ గా ఒక కస్టమర్ వచ్చాడు, ఈ మేడ్ ఒక మంచి యూజ్, ఒక సెలబ్రిటీ కైండ్ ఆఫ్ ఒక లెవెల్ ఆఫ్ కస్టమర్ వచ్చాడు, ఒక మిడిల్ క్లాస్ రేంజ్ కస్టమర్. సేమ్ ఆ షూ వేసుకున్నాడు, ఆయన కూడా అదే షూ తీసుకున్నాడు. ఆయనకి ఏమనిపించింది, ఇమీడియట్ గా వదిలేసి వెళ్ళిపోయాడు. అయ్యో, ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు? బట్ ఆయనకు నచ్చలేదు, నేను పట్టుకున్న ప్రోడక్ట్ ఆయన నచ్చింది. కొంతవరకు ఒక స్ట్రైక్ అవుతుంది అనమాట, అంతే ఫీల్ అవుతారు. బట్ ఇండియా ఈజ్ మూవింగ్ ఆన్ టు ఫ్యాషన్ సార్ నౌ. ఫ్యాషన్ జూడియో కానీ, స్టైల్ యూనియన్ కానీ, ఫ్యాషన్ ఓరియంటెడ్ బ్రాండ్ కాన్షియస్ కంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ. సో దట్స్ వాట్ ఇంట్రెండ్ బిలీవ్స్. మా దగ్గర చూడండి, అన్ని ఒక 8 ఓన్ లేబుల్స్ ఉంటాయి, మా ఓన్ లేబుల్స్. ఒక్కొక్క సెగ్మెంట్ ఒక్కొక్కటి చేసాం. ఒక్కొక్క సెగ్మెంట్ ఒక ఫ్యాషన్ చెప్తాను. ఒక్కొక్క ఫ్యాషన్, ఒకటి ఫ్యాషన్ ఓరియంటెడ్ చేసాం, ఒకటి ఫార్మల్ ఓరియంటెడ్ చేసాం, ఒకటి జెన్జీ చేసాం, ఒకటి ఆల్మోస్ట్ ఆల్ సెలబ్రిటీ వేర్. ఆల్మోస్ట్ ఆల్ ఎలా అంటే మీకు సెలబ్రిటీ వేరు, కొంచెం బోటిక్ వేరు, ఒక బోటిక్ వేరు, ఒక సెగ్మెంట్ ఏమో కంప్లీట్ గా సెమీ క్యాజువల్ చేసాం. స్ట్రాంగ్ బేస్ క్రియేట్ చేసుకుంటున్నాం. స్లోలీ వీఆర్ కీప్ ఆన్ ఇంప్రూవింగ్. మళ్ళీ ఒక 2-3 ఫ్లోర్స్ లో మేము ఒక మల్టీ బ్రాండ్ సెగ్మెంట్ లో బిగ్ లెవెల్ లో వస్తాం. 100%. మీకు ఎందుకు అనిపించాలి సడన్ గా అంటే ఓన్ లేబుల్స్ లోకి వెళ్ళడము అని? ఓన్ లేబుల్స్, ఇండియా ఇస్ మూవింగ్ ఆన్ టు ఓన్ లేబుల్స్ సార్, నాట్ ఎనీ ఫ్యాషన్ కాపీ ప్రొడక్ట్స్ అనేది చాలా అవుతుంది. బట్ ఇప్పుడు మేజర్ వాళ్ళు కూడా ఇప్పుడు షర్ట్ అనేది ప్లేన్ వితౌట్ లోగోనే ఉంటేనే మంచుకుంటది అనే లెవెల్కి వచ్చేసారు. ఎందుకంటే అందరు కాపీస్ వేరే చేసేసరికి ఆ లెవెల్ ఆఫ్ స్టేటస్ సింబల్ అని మెయింటైన్ చేసే బ్రాండ్ వాళ్ళకి తగ్గిపోయింది. అవును, చాలా తగ్గిపోయింది. బట్ ఓకే, కన్వర్ట్ అవుతా ఉన్నారు. బట్ ఇండియా ఈజ్ మూవింగ్ ఆన్ ఫ్యాషన్. నెక్స్ట్ 5 years లో ఫ్యాషన్. మీ ఓన్ లేబుల్స్ పేరు చెప్తారా? నా ఓన్ లేబుల్స్ మిస్టరీ ఆఫ్ ఫ్యాషన్ ఒకటి ఉందండి. మిస్టరీ ఆఫ్ ఫ్యాషన్ ఈజ్ ఆల్ అబౌట్ సెమీ క్యాజువల్ సెగ్మెంట్స్. We import stocks from nylon. చూడొచ్చు కొన్ని ప్రొడక్ట్స్ 100% తీసుకోండి. సో ఎంఐఎఫ్ ఒకటి చెప్పారు, మిస్టరీ ఆఫ్ ఫ్యాషన్. నెక్స్ట్ ఇంకొక బ్రాండ్ మా ఓన్ లేబుల్స్ మిస్టరీ ఆఫ్ ఫ్యాషన్ ఒక చెప్పారు, సెమీ క్యాజువల్ చేసాం. సిగాటో అనేది కంప్లీట్లీ ఇంపోర్టెడ్ స్టాక్స్, సెలబ్రిటీ లెవెల్ ఫ్యాషన్. అంటే ఐ మీన్ బొటిక్ లెవెల్ ఫ్యాషన్. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రింట్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్. అండ్ ఇంకోటి పికాన్స్ అనేది ఇంపోర్ట్ స్టాక్స్ ఫ్రమ్. ఫ్యాబ్రిక్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ. ఒక ఎకనామికల్ సెగ్మెంట్, బడ్జెట్ ఫ్రెండ్లీ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్. ఇండియన్ ఫ్యాషన్ లెవెల్లో ఒక ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు ఓన్ ఇదే ఫ్యాబ్రిక్ ఒక జైంట్ బ్రాండ్ చేశారు అనుకోండి, ఒక దే కెన్ సెల్ ఇట్ ఫర్ 5,000. సో వీఆర్
సెల్లింగ్ ఇట్ ఫర్ బడ్జెట్ ఫ్రెండ్లీలో 2000 లో ఇలా ఒక థాట్ తో చేసిన బ్రాండ్స్ ఇవన్నీ. నాకు మీరు చెప్పేటనే చూస్తుంటే యాక్చువల్ గా అంటే ఇట్లా మాట్లాడుకోవడం కంటే మీ ప్రొడక్ట్స్ నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది. చూద్దాం, చూపిస్తారా? ఒకసారి చూపిస్తారా? Sure. ఇది మా ఓన్ లేబుల్ షర్ట్, మిస్ట్రీ ఆఫ్ ఫ్యాషన్ ని. సో ఇదే షర్ట్ మేము ఇంతకు ముందు చైనాలో వేయించడం. దిస్ ఈస్ కాల్డ్ స్టిచ్లెస్ షర్ట్ అనమాట. ఓకే. దిస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ నైలాన్ అండ్ ఎలాస్టిక్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఓకే. సో ఇదే లెవెల్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మనం ఏదైనా రిపీటెడ్ బ్రాండ్ లో కొంటే, రిపీటెడ్ బ్రాండ్ లో కానీ రిపీటెడ్ మీకు చూడండి స్టిచ్లెస్, ఇదంతా స్టిచ్లెస్ ఉంటుంది. ఇప్పుడు ఈ మిషనరీ అనేది ఇండియాకి కూడా వచ్చేసింది. సో వీఆర్ మేకింగ్ ఇట్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇంతకు ముందు ఇది చైనాలో చాలా ఫేమస్, ఇప్పుడు దే ఆర్ ఆల్సో ట్రెండింగ్ అనమాట ఇప్పుడు అవన్నీ స్టిచ్లెస్ ఫ్యాబ్రిక్స్. సో వీఆర్ మేకింగ్ ఇట్ ఇన్ ఇండియా. ఓకే. సో ఇదొక బ్రాండ్. సో ఇది వెరైటీస్ చూడొచ్చు. ఈ కైండ్ ఆఫ్ మిషనరీ కూడా ఉంటుంది. దిస్ ఈస్ ఆల్సో మేడ్ ఇన్ ఇండియా. వి ప్రౌడ్లీ సేస్ ఇట్స్ అవర్ ఓన్ లేబుల్, వి మేడ్ ఇట్ ఇన్ ఇండియా. ఈ లెవెల్ ఆఫ్ స్టిచ్చింగ్, ఈ లెవెల్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో ఈ పర్ఫెక్షన్, ఈ ఫినిషింగ్, దిస్ ఈస్ ఓన్లీ వీఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ 2000. ఇప్పుడు ఇదే బ్రాండ్ ఏదైనా జైన్ బ్రాండ్ లో చేసినా కూడా దే ఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ 5000, 4000, 999 బికాస్ ఆఫ్ దేర్ ఓవర్ హెడ్స్. ఓకే. సో సిగటేయమ్మ, దిస్ ఈస్ ఆల్సో స్టిచ్లెస్ షర్ట్. ఈ స్టిచ్లెస్ షర్ట్ ఉంది, దిస్ ఈస్ ఆల్సో అవర్ లోన్ లేబుల్. అంటే స్టిచ్లెస్ అంటే ఏంటండి? స్టిచ్లెస్ అంటే మీకు ఎక్కడ స్టిచ్ కనపడదు. ఓకే. ఓకే. కనపడదు, స్టిచ్ కనపడదు. ఇట్స్ ఆల్ ప్లేన్, ఇట్స్ ఆల్ ప్లే విత్ గమ్. ఇంతకుముందు ఈ మిషనరీ ఇండియాలో ఉండకపోయేది కాదు. సో వి హ్యావ్ ఏ మిల్ ఓనర్స్ అండ్ we are friends of mill owners. They imported only the machinery ఒక 20 crores ఉంటదండి ఇది. ఓకే. ఓకే. ఈ స్టిచ్ చేసే మిషనరీ మ్యాన్ మేడ్ కాదు ఇది, ఓన్లీ మిషన్ మేడ్, 100% మిషన్ మేడ్. ఎవ్రీథింగ్ ఇస్ గమ్ మేడ్. ఓకే, ఒకవేళ స్టిచ్ ఉన్నా కూడా ఇన్సైడ్ ఉంటుంది, మీకు బయట కనపడకుండా ఉంటుంది. సో దీస్ ఆల్ మేడ్ ఫర్ ది ఫినిషింగ్ లెవెల్. చూడండి ఇదే ఫినిషింగ్ లెవెల్. ఇది కూడా స్టిచ్లెస్ ఫ్యాబ్రిక్ అండి. నైలాన్ 94% నైలాన్ ఉంటుంది, 5% ఎలాస్టిక్ ఉంటుంది. స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుందా దీని వల్ల? స్కిన్ ఫ్రెండ్లీ. దిస్ ఇస్ నాట్ పాలిస్టర్, దిస్ ఇస్ 100% నైలాన్ బేస్. నైలాన్ ఎప్పుడైనా హార్మ్ఫుల్, దిస్ ఇస్ లగ్జరీ ఫ్యాబ్రిక్ అంటారు. ఓకే. సో ఇదే షర్ట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి తీసుకొని వస్తే చైనా నుంచి, వి పే డ్యూటీ పే తీసుకోవాలి. అదే ఫ్యాబ్రిక్ ఇంపోర్ట్ చేసుకొని మనం చేస్తే, ఇదే షర్ట్ ఇప్పుడు మనం అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి తీసుకొస్తే, సో అదే మ్యానుఫ్యాక్చర్ వి హావ్ టు సెల్ ఇట్ ఫర్ 4000 రూపీస్. ఇప్పుడు ఇవి ఎంత అమ్ముతున్నారు? ఇప్పుడు వీఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ 2000 రూపీస్. 2000 రూపీస్, 1999. ఓకే. ఓకే. సేమ్ లెవెల్ ఆఫ్ క్వాలిటీ వీఆర్ మేకింగ్ ఇన్ అవర్ బ్రాండ్ సిగాటో. ఇది లగ్జరీ సెగ్మెంట్ అనమాట. ఓకే. These fabrics are silk made. Sigato అనేది మేము మా ఓన్ లేబుల్ అండ్ వీఆర్ మేకింగ్ ఇట్ ఇన్ సిల్క్ బేస్ ఫ్యాబ్రిక్స్. ఓకే. సిల్క్ బేస్ ఎవ్రీథింగ్ ఇన్ సిల్క్. ఓకే. చాలా టైప్స్ ఉంటాయి సిల్క్స్. సిల్క్ బేస్ ఉంటది, చాలా వెరైటీస్ ఉంటాయి దీంట్లో. దీని రేంజ్ కొంచెం సెగ్మెంట్ ఎక్కువ అండి. వీఆర్ మేకింగ్ ఇన్ సిల్క్ డిజైనర్. ఎవ్రీథింగ్ డీటెయిలింగ్ కూడా చూడొచ్చు. ఇది ఈ డీటెయిలింగ్స్ కానీ, ఈ ఫినిషింగ్ కానీ, ఈ ఫ్యాబ్రిక్ అంతా టోటల్లీ we are importing from China. Okay. Fabrics we are importing from China. We are making it here. So these all expensive fabrics made of silk. ఈ ఫ్యాబ్రిక్ చూడండి, టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది. ఈ లైట్ వెయిట్ కానీ, ఈ ఫ్యాబ్రిక్ నిట్టెడ్ కానీ, ఈ ఫినిషింగ్, ఈ ఫ్యాబ్రిక్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఈ మిషనరీ చాలా కష్టం. బట్ మేము ఏదైతే స్టిచ్లెస్ మిషనరీ ఇంపోర్ట్ చేశామో, ఆ ఇంపోర్టింగ్ మిషనరీ ఈ లెవెల్ ఆఫ్ థిన్నెస్ మిషన్ లో చేయాలంటే చాలా కష్టం. చూడండి ఇది. బట్ ఇవి ఇట్లా థిన్ ఉన్నాయి కదా, వాష్ కేర్ ఏమన్నా సెపరేట్ గా? వాష్ కేర్ 100%. దిస్ ఇస్ ఆల్ వాష్, ఎవ్రీథింగ్ వాష్డ్ అండ్ ఎవ్రీథింగ్ మనం రెగ్యులర్ గా మెయింటైన్ చేసినప్పుడు డ్రై క్లీన్ ఇస్తే బెటర్. ఎందుకంటే లగ్జరీ ఫీల్ ఎప్పుడైనా డ్రై క్లీన్ లేదంటే ఫ్యాబ్రిక్ బట్టి వాష్ వెళ్తుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. ఎంత ప్రైస్ ఉంటుందండి? దిస్ ఇస్ ఆల్మోస్ట్ 3200, 3000 రూపీస్. వీఆర్ సెల్లింగ్ ఇట్ 3000. దిస్ ఇస్ KK అని నా ఓన్ లేబుల్ అండ్ వీఆర్ కంప్లీట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ చైనా. చూపిస్తాను మీకు. కొరియన్ ఫిట్స్ ఉన్నాయి దీనిలో, హండ్రెడ్స్ ఆఫ్ ఫిట్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ ఉంటుంది. ఓకే. ఓకే. సో వీఆర్ గివింగ్ ఇట్ ఇన్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇదే ప్యాంట్ మీరు ఏదైనా జైన్ బ్రాండ్ లో కానీ నోన్ బ్రాండ్ లో కొనాలంటే, దిస్ ఇస్ బూట్ కట్. వీఆర్ మేకింగ్ ఇట్ బూట్ కట్స్, లూజ్ ఫిట్స్, స్ట్రైట్ ఫిట్స్, ankle fits, mom fits, everything we are making in a very large scale actually. It's a pleated, formal wears, full wear, slim fits, everything, every styles. Huge variety ఉంటుంది మన దగ్గర. ఆల్మోస్ట్ ఆల్ we are లాస్ట్ వీక్ ఒక 3000 ప్యాంట్స్ వచ్చాయి KK బ్రాండ్. నా ఓన్ లేబుల్ ఇది చూపిస్తా. ఇది లెనిన్ లో. దిస్ ఇస్ కంప్లీట్లీ లెనిన్, 100% లెనిన్. ఇదే లెనిన్ మనము బ్రాండ్ లో ఏదైనా
నోన్ బ్రాండ్ లో కొనాలంటే ఆల్మోస్ట్ 10 to 20,000 10 to 12,000 ఉంటుంది. మన This is దగ్గర 100% linen. This is almost all we are selling it for 3,200. This is 100% linen and waist band కూడా ఉంటుంది. రైట్. సో లెనిన్ లో వేస్ట్ బ్యాండ్ పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అంటే చాలా టఫ్ ఇష్యూ. ఓకే. బట్ వీ మేడ్ ఇట్ డన్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ వెరైటీ. దెన్ సీ ది సో యు హావ్ ఎ సెట్ ఆఫ్ డిజైనర్స్ అండి. డిజైనర్స్ యాక్చువల్లీ వీ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ టు మేక్ ఎ సెట్ ఆఫ్ డిజైనర్స్. బట్ యాజ్ ఆఫ్ నౌ వీ ఆర్ హ్యాండ్లింగ్ ఇట్. సో చైనాకి వెళ్తే అంత పని ఉండదండి డిజైనర్స్. ఓన్లీ ఇట్లా చిట్కల పని అయిపోతుంది. చైనానే కాదు, వియత్నాం, టర్కీ, ఎవ్రీథింగ్, ఎవ్రీవన్ దే ఆర్ వెరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఎవరైనా డిజైన్ చూసి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు మీరు ఓన్ గా. సింపుల్ థాట్ దే విల్ మేక్ ఇట్ డన్. చూడండి ముందర ప్లీటెడ్స్ కానీ ఈ ఫ్యాబ్రిక్ చూడండి. రైట్. ఇదేం ఫ్యాబ్రిక్ అండి? కాటన్. ఇది కాటన్. ఇది 100% కాటన్. ఇది కాటన్ లో ప్లీట్ చేసాం. కొంచెం హెవీ ఫ్యాబ్రిక్ ఫర్ వింటర్స్ అని. ఇది కూడా వేస్ట్ బ్యాండ్ ఉంటుంది ఎవ్రీథింగ్. దిస్ ఈస్ కాల్ కొరియన్ ఫిట్స్ అంటారు. వేస్ట్ బ్యాండ్ వితౌట్ బెల్ట్ సైడ్స్ కి. రైట్. సైడ్స్ కి ఉంటుంది కదా. ఈ ఫినిషింగ్ చూడండి, లోపల కూడా ఫినిషింగ్ కానీ డీటెయిలింగ్ కానీ చూడండి. నార్మల్ ఫిట్ కానీ ఏ 1% కూడా లోకల్ క్వాలిటీ ఫీల్ ఉండదు. ఏదో ఇంపోర్టెడ్ బ్రాండ్, హై ఎండ్ బ్రాండ్ చేసిన, లగ్జరీ బ్రాండ్ చేసిన ఫీల్ ఉంటుంది. మీరు పట్టుకుంటే తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. ఎవరు కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. దిస్ ఆల్ ఇవి చూడండి, ఈ ఎంబ్రాయిడరీ వర్క్స్ అద్భుతం. ఇది ఈ స్టిచ్లెస్ వర్క్ చూడండి, ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్. దిస్ ఇస్ నాట్ అవర్ ఓన్ లేబుల్. ఇదంతా హ్యాండ్ మేడ్ అండి లేకపోతే మిషన్ మేడ్ అండి, నాట్ హ్యాండ్ మేడ్. ఎంబ్రాయిడరీ కూడా మిషన్ మేడ్. ఎవ్రీథింగ్ ఇన్ చైనా ఇస్ మిషన్ మేడ్ ఓన్లీ, నాట్ ఎనీ హ్యాండ్ మేడ్. దే డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ టు మేక్ మిషన్ మేడ్, హ్యాండ్ మేడ్. ఓన్లీ పెద్ద పెద్ద బ్రాండ్స్ వాట్ ఎవర్ ద పాసిబుల్ థింగ్స్ దే ఆర్ మేకింగ్ ఇన్ హ్యాండ్ మేడ్. బట్ దీస్ ఆల్ మిషన్. దే హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్. ఇప్పుడు ఈ మిషనరీ, ఇంత లెవెల్ ఆఫ్ మిషనరీ మన ఇండియాలో లేదు. సో ఈ లెవెల్ ఆఫ్ ఎంబ్రాయిడరీ వర్క్ మనం చేయాలంటే బోటిక్స్ గానీ వెళ్తే మన ఇంట్లో వేయించుకుంటారు కదా బ్లౌజెస్ కి మగ్గం వర్క్ చేయించుకుంటే ఎంత టైం పడుతుంది? వాళ్ళొక 2 days లో ఒక 10,000 pieces కావాలంటే కూడా అంత కైండ్ ఆఫ్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఈ లెవెల్ ఆఫ్ మిషనరీ ఇంకా రాలేదు. దీని ప్రైస్ ఎంత? దీని ప్రైస్ వీఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ 3,500. దిస్ ఈస్ ఇంపోర్టెడ్, వీఆర్ నాట్ అవర్ బ్రాండ్. ఇదే బ్రాండ్ ఎందుకు ఇక్కడ ఇంట్రెండ్ లో 22,000, ఇది నార్మల్ గా వేరే దగ్గర 3,000 కి కొన్నా అని అన్నాడు ఆయన. చూపెట్టండి. ఇది ఎందుకు అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు ఒరిజినల్. స్విస్ మేడ్ కాదు, బట్ జపాన్ మేడ్, బట్ స్టెయిన్లెస్ స్టీల్. దీని వెయిట్ అండ్ దీని మిషనరీ, దీని క్రోనోగ్రఫీస్ అండ్ ఎవ్రీథింగ్ ఆటోమేటిక్ ఉంటే ఆటోమేటిక్. ఇఫ్ సమ్వన్ వేస్ ఎవ్రీవన్, ఎవరైతే పర్సన్ ఒరిజినల్ వేర్ చేస్తారో దే కెన్ ఫీల్ ఇట్ ఈస్ లైక్ ఒరిజినల్ ఓన్లీ. ఆ లెవెల్ ఆఫ్ ఫీల్ ఉంటుంది కాబట్టి కాపీ అంటే కాపీ ఓన్లీ నేమ్ రాస్తే సరిపోదండి. వీ హ్యావ్ టు మ్యాచ్ ద ప్రోడక్ట్ క్వాలిటీ ఆల్సో. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ వీఆర్ గివింగ్ ఇన్ ట్రెండ్. సో దట్ కాస్ట్ ఆల్సో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. వీ హ్యావ్ లాట్ ఆఫ్ వెరైటీ. ఈ వాచ్ ఉంది, సో వీఆర్ సెల్లింగ్ దిస్ బ్రాండ్ ఈస్ ఫర్ ఆల్మోస్ట్ 10,000. సో ఈ ఫినిషింగ్, ఈ డై, ఈ ప్రోడక్ట్ లో డై మీరు వాటర్ లో పడ్డా ఎప్పుడైనా వెళ్ళడా, మీరు వేరే దగ్గర ఏముంటుంది అల్యూమినియం ఉంటుంది. సో స్టెయిన్లెస్ స్టీల్ ఇవ్వరు. 3,000 కొనేటప్పుడు ఆ క్వాలిటీ ఆఫ్ లెవెల్ వేరే ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ వాడరు. సో చాలా ఉంటాయి దీనిలో కూడా వెరైటీస్. ఇంకా వాచెస్ తర్వాత మనోడు సన్ గ్లాసెస్ ఉంటుంది. సన్ గ్లాసెస్ దీస్ ఆల్ ఆల్సో వీఆర్ మేకింగ్ ఇన్ దీస్ ఆల్సో. ఇది ఫైబర్ మెటీరియల్, నాన్ బ్రేకబుల్ మెటీరియల్. సో యూవీ ఉంటే యూవీ ఉంటుంది, పోలరైజ్డ్ ఉంటే నాన్ బ్రేకబుల్. మీకు బయట 100 rupees కి 200 rupees 500 rupees దొరుకుతాయి కదా. దిస్ ఆల్ ప్లాస్టిక్ మేడ్, దిస్ ఆల్ ఫైబర్ మేడ్. సో నాన్ బ్రేకబుల్ ఉంటుంది. అండ్ యూవీ ప్రొటెక్టెడ్ కూడా. గ్లాస్ ఈజ్ ప్లాస్టిక్ ఇస్తారు బయట. సో ప్లాస్టిక్ మేడ్ అండ్ గ్లాస్ మేడ్, నార్మల్ చీప్ లెవెల్ ఆఫ్ క్వాలిటీ గ్లాస్ ఉంటుంది. ఈ గ్లాస్ కూడా మీకు ఆల్మోస్ట్ ఆల్ యూవీ ప్రొటెక్టెడ్ అండ్ లెన్స్ కూడా ఎవ్రీథింగ్ మీకు యూవీ ప్రొటెక్టెడ్ ఉంటే పోలరైజ్డ్ యాజ్ పర్ ద ఒరిజినల్ వాట్ ఎవర్ ద డిస్క్రిప్షన్ అండ్ సైజ్ ఎవ్రీథింగ్ విల్ మ్యాచ్. అట్లా దానిలో డిఫరెన్స్ ఉంటుంది. బ్యాగ్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ట్యూమీ, దిస్ కైండ్ ఆఫ్ వెరైటీస్ చూడండి. బ్యాగ్స్ లో కంపార్ట్మెంట్, ఈ ఫినిషింగ్, ఇది ఆల్మోస్ట్ మేము తెచ్చేది మా లెవెల్ ఆఫ్ కైండ్ ఆఫ్ కస్టమర్స్. ఇంకా వీఆర్ నాట్ ఇన్ టు 8 level. 8 level is luxury level. So we can sell the products 8 level also. And that is on order basis only we are giving it that original customers ki. ఎవరైతే రిక్వైర్మెంట్ ఉంటే ప్రీ ఆర్డర్ బేస్ తీసుకొని ఆ 8 మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. దిస్ ఈస్ ఓన్లీ A4 క్వాలిటీ. A4 క్వాలిటీ వీఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ 12,000. దిస్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ ఆన్లైన్ లో 1 lakh ఉంటుంది, 1 lakh పైన ఉంటుంది. వీ హ్యావ్ లాట్ ఆఫ్ కంపార్ట్మెంట్స్ ఇన్ దిస్.
ఈ బ్రాండ్ లెవెల్ ఇక్కడ నేమ్ రాసుకోవచ్చు. దీస్ ఆల్ స్టెయిన్లెస్ స్టీల్, రబ్బర్. ఈ రబ్బర్ ఉండదు దీంట్లో. దీనిలో అంతా మీకు దీని కంపార్ట్మెంట్స్ కానీ చూడండి, ఎవ్రీథింగ్ యాజ్ పర్ ద ఒరిజినల్ ఉంటుంది. క్వాలిటీ లెవెల్, ఫీల్ లెవెల్, ట్యూమి అని ఉంటుంది దీని బ్యాగ్. చాలా లెవెల్ ఉంటుంది దీంట్లో. రైట్. కీ చైన్స్, ఎవ్రీథింగ్. అంటే A8 లెవెల్ కాదు, A4 లెవెల్, బట్ దిస్ ఇస్ ఆల్సో వెరీ కాస్ట్. A4 లెవెల్ అమ్మడం కూడా ఇండియాలో చాలా కష్టం. A8 లెవెల్ అమ్మాలంటే ప్రీ ఆర్డర్ బేసిస్. కొంత మొన్న ఒక 6 మంది సెలబ్రిటీస్ కి మీకు చెప్తే క్రికెటర్స్, అందరు SRH క్రికెటర్స్, సెలబ్రిటీస్, టాప్ సెలబ్రిటీస్ అందరికి A8 లెవెల్ క్వాలిటీ ఇస్తాం. నెక్స్ట్ టైం మీకు వీడియోలో చూస్తాం. ఇది కూడా క్వాలిటీ మీరు వేసుకోండి. ఇప్పుడు నేను కూడా ఇదే వాడుతున్నా. బట్ దిస్ ఇస్ ఆల్సో A4 క్వాలిటీ. వీఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ 3,500, 6,500, 7,500. రబ్బర్ ఉండదండి కింద. ది సోల్ ఇస్ ఆల్ లెదర్. పైన కూడా లెదర్ ఉంటుంది, ప్యూర్ లెదర్. లెదర్ అంటే కంప్లీట్లీ ప్యూర్ లెదర్ ఉండదు. దే ఆర్ ఆల్సో మిక్సింగ్ విత్ లెదర్. లెదర్ అంటే లెదర్ ఉండదు. A8 క్వాలిటీలో లెదర్ దొరుకుతుంది మనకు, ప్యూర్ లెదర్ దొరుకుతుంది. లెదర్ ఉంటుంది, ఫినిషింగ్ కానీ క్వాలిటీ, స్టిచ్చింగ్ కానీ, గమ్ కానీ A4 క్వాలిటీ లెవెలే. బట్ A8 క్వాలిటీ లెవెల్ మ్యాచింగ్ టు ఒరిజినల్ ఉంటుంది. వీ హ్యావ్ లాట్ ఆఫ్ వెరైటీ. చెప్పుల్లో కానీ ఇది కొంచెం ఇది టాప్ గ్రేడ్. ఇప్పుడు A4 క్వాలిటీలో A5 క్వాలిటీ ఇది. సో కొంచెం ఇంకా స్టిఫ్నెస్ కానీ ఎక్కువ మ్యాచింగ్ టు ఒరిజినల్. మనం పెంచే కొద్దీ, ప్రైస్ పెంచే కొద్దీ మ్యాచింగ్ టు ఒరిజినల్ కంటే మంచిగా ఉంటాయి. ఇట్స్ నాట్ అబౌట్ ద డిపెండ్స్ ఆన్ ద టెక్స్చర్ ఉంది మొత్తం చెప్పులు. బ్లాక్ కలర్ చెప్పులు టెక్స్చర్ లాగా ఉన్నాయి దాని మీద డిజైన్. దాని పక్కన ఇదా, దిస్ ఇస్ టెక్స్చర్. స్టైల్ అండి ఇది. దిస్ ఇస్ స్టైల్, ఆల్సో బ్రాండ్. మెటల్ కానీ ఎవ్రీథింగ్ ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుంది. సో డ్యూరబిలిటీ కూడా అలానే ఉంటుంది. డ్యూరబిలిటీ కూడా ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్. అంటే వాడిన వాళ్ళకి తెలుస్తుంది. ఇవి ఏ ప్రైస్ చెప్తే నేను చెప్పొచ్చు. ఏ ప్రైస్ లో ఉంటాయి చెప్పులు? వీఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ 4,000 to 7,000 rupees ranges ఉంటాయి. అండ్ షూస్ ఆల్సో వీఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ 6,000 to 10,000 rupees range. స్టార్టింగ్ 6,000. A4 క్వాలిటీ మినిమం. నేను ఇంకా A8 క్వాలిటీ అయితే 80,000, 70,000, 60,000 ఆ రేంజ్ లో కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద బ్రాండ్స్ దే ఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ 4 lakhs, 5 lakhs rupees, which we can give for 80,000, 70,000. డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ. ట్రస్ట్ అండ్ గివ్ క్వాలిటీ. ఒకసారి మీరు చూస్తే నెక్స్ట్ టైం మీకు A8 క్వాలిటీ చూపిస్తాం. యూ ఆల్సో బిలీవ్ దట్ ఇట్ ఈస్ వర్త్ అని. చూడండి ఈ ఫ్యాబ్రిక్ చూడండి. బ్రాండ్ చూపించండి బట్ స్టిల్ చూడండి ఈ ఫ్యాబ్రిక్ చూడండి. సూడో ఫ్యాబ్రిక్ అంటారు దీన్ని. కాటన్ లెవెల్లో మిక్సింగ్. ఇండియా లెవెల్లో ఈ లెవెల్ ఆఫ్ దిస్ ఇస్ మిక్సింగ్ విత్ ద సూడో ఫ్యాబ్రిక్ మిక్సింగ్ ఉంటుంది. సాఫ్ట్నెస్ ఫీల్ చాలా ఉంది వెరైటీ. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ కూడా చూడండి. ఈ డ్రై ఫిట్ ఫ్యాబ్రిక్. దిస్ డ్రై ఫిట్ ఫ్యాబ్రిక్ ఇస్ ప్యూర్లీ నైలాన్, నాట్ పాలిస్టర్.